దేశంలో పెళ్లి కాని వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కెరీర్, ఉన్నత చదువులు, సెటిల్మెంట్ ఇలా రకరకాల కారణాలతో వివాహాలు ఆలస్యమవుతున్నాయి. చట్ట ప్రకారం అమ్మాయికి 18, అబ్బాయికి 21 వస్తే చాలు మ్యారేజ్ చేసుకోవచ్చు. బాల్య వివాహాలను నిరోధించేందుకు ఈ చట్టం చేశారు. అయితే ఇప్పుడు 30 వస్తున్నా వివాహాలు చేసుకోకుండా ఉండే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. మన దగ్గరే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. దీని ఎఫెక్ట్ జనాభా పెరుగుదలపై పడుతోంది. పెళ్లికాని వారు నానాటికి అధికమవుతున్నారు. ఉన్నత చదువులు, ఇతరత్ర కారణాల వల్ల వివాహాలు ఆలస్యమవుతున్నాయి. దీంతో పిల్లల జననాల శాతం తక్కువైపోతోంది. చట్ట ప్రకారం అబ్బాయిల వివాహ వయసు 21 కాగా అమ్మాయిలకు 18 ఏళ్లుగా ఉంది. యుక్త వయసున్న జనాభాలో సగానికి పైగా అంటే 51.1% మందికి వివాహాలు కాలేదు. ఇది పురుషుల్లో 56.3% కాగా మహిళల్లో 45.7% ఉన్నట్లు తేలింది. ఏ ఈడులో జరగాల్సిన అచ్చట ముచ్చట ఆ వయసులో జరగటం లేదు. ఒకప్పుడు ఆడైనా మగైనా యుక్త వయసు రాగానే పెళ్లి చేసేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నేటి ఆధునిక ప్రపంచంలో జీవితంలో అన్ని విధాలా స్థిరపడ్డాకే పెళ్లి అనే భావన బాగా పెరిగింది. బాగా చదివి ఉద్యోగము, వ్యాపారము చేసి ఆర్థిక స్థిరత్వం సాధించాకే పెళ్లిపీటలు ఎక్కాలని నేటి యువత భావిస్తోంది. పెళ్లి సంబంధాలు చూసే విధానంలో కూడా పెను మార్పులు వచ్చాయి. ఒకప్పుడు తెలిసిన సంబంధాలు చూసేవారు, ఇప్పుడు డిజిటల్ బాట పడుతున్నారు. మార్గం ఏదైనా ఇప్పటికీ మన దేశంలో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రముఖ వెడ్డింగ్ ప్రొఫైల్ మేకర్ సంస్థ బయోడేటా బిల్డర్ భారతదేశంలో పెళ్లిళ్ల ట్రెండ్స్ పై విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడైన వివరాలను పరిశీలిస్తే మొత్తం వివాహాల్లో దాదాపు 85% పెళ్లిళ్లు ఇప్పటికీ పెద్దలు కుదిర్చినవే లేదా యువతీ యువకులు ఇష్టపడితే పెద్దల సమక్షంలో జరుగుతున్నవేనని నివేదిక పేర్కొంది. దశాబ్దాన్నర క్రితంతో పోలిస్తే భారతీయుల సగటు వివాహ వయసు 2 ఏళ్లు పెరిగింది. 2010 నాటికి అమ్మాయిలు సగటు వివాహ వయసు 24గా ఉండగా ఇప్పుడది 26 ఏళ్లకు చేరింది. అబ్బాయిల సగటు వివాహ వయసు కూడా 26 నుంచి 28కి పెరిగింది. మెజార్టీ సందర్భాల్లో పెళ్లి సంబంధం కుదరాలంటే జాతకాలు కలవాలి. సర్వే ప్రకారం 65% పైగా కుటుంబాలు అబ్బాయి లేదా అమ్మాయి బయోడేటాతో పాటే వారు పుట్టిన సమయం, ప్రాంతం, గోత్రం, రాశి, నక్షత్రం వివరాలను కోరుతున్నాయి. జాతకాలు కుదిరితేనే తదుపరి పెళ్లి చూపుల ముచ్చట మొదలవుతోంది. లేకపోతే ప్రాసెస్ అక్కడే ఆగిపోతోంది. 90% పైగా సందర్భాల్లో అమ్మాయి, అబ్బాయి బయోడేటాలు వాట్సాప్ ద్వారానే షేర్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మగవారు సగటున ఏ వయసు పెళ్లి చేసుకుంటున్నారన్న అంశంపై ప్రముఖ అంతర్జాతీయ పురుషుల ఆరోగ్య సంరక్షణ సంస్థ మాన్యువల్ ప్రపంచవ్యాప్తంగా సర్వే చేసింది. ఈ సర్వే ప్రకారం ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతీయ పురుషులు అత్యంత తక్కువ వయసులోనే వివాహ బంధంలోకి అడుగు పెడుతూ ఉండగా పాశ్చాత్య దేశాల్లో మాత్రం 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో పెళ్లి చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. మాన్యువల్ సర్వే చేసిన 35 దేశాల జాబితాలో అత్యంత పిన్న వయసులోనే పెళ్లి చేసుకుంటున్న పురుషులు ఉన్న దేశంగా ఇండియా. ఈ పెళ్లిళ్ల ఎఫెక్ట్ జనాభాపై పడుతోంది. అసలే లేట్ మ్యారేజెస్. పెళ్లైన చాలా జంటలు సైతం పిల్లల్ని కనేందుకు ఆసక్తి చూపటం లేదు. మరింతగా సెటిల్ అయ్యాక చూసుకుందామంటూ పిల్లల్ని కనడాన్ని వాయిదా వేసుకుంటున్నారు. దీంతో రాజకీయ నేతలే స్వయంగా జనాభా పెంచండంటూ చెప్పాల్సి వస్తోంది. జనాభా తగ్గిపోతా ఉంది. మనం కూడా జనాభా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే పనిచేసే వాళ్ళు తగ్గిపోతారు. ముసలి వాళ్ళు ఏజింగ్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకని అందరి పిల్లలకి ఇస్తాం. అందుకే ఇంకొక పక్క అందరం కూడా పాపులేషన్ మేనేజ్మెంట్ లో ఇప్పటి నుంచి మీరు మాట్లాడాలి. కనీసం 2 పిల్లలకు తక్కువ కాకుండా ప్రతి ఒక్కరూ కూడా దంపతులు ముందుకు పోయే పరిస్థితి రావాలి. 1971, 2022 మధ్య కాలంలో దేశ జనాభాలో 14 ఏళ్లలోపు వయసు ఉన్న బాలల జనాభా 41.2 నుంచి 24.7%కి పడిపోయింది. ఇదే కాల వ్యవధిలో 15 నుంచి 59 ఏళ్ల వయసు వారి జనాభా జాతీయ స్థాయిలో 53.4 నుంచి 66.3%కి పెరిగింది.
పరిస్థితి ఇలాగే ఉంటే జనాభా పెరుగుదల శాతం తగ్గే అవకాశం ఉంది.